ఇక డీటెయిల్స్ చూస్తే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సమాధానమిచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ సర్కార్ అఫిడవిట్లో పేర్కొంది. కంచగచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ నియమించడం సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఉంది. దీనికి సంబంధించి చీఫ్ జస్టిస్ గవాయ్ ఈ కేసును విచారించారు. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేశారు కదా అని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ క్వశ్చన్ చేయడం జరిగింది. అడవుల్ని కాపాడుకోవడం మన బాధ్యత, దీనికి సంబంధించి ముందడుగు వేయాలని చెప్పేసి కూడా ఆ వైపు చీఫ్ జస్టిస్ గవాయ్ ఇప్పటికే సూచించారు. గతంలో ఎక్కడైతే కంచగచ్చిబౌలి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్ఐసి ఆధ్వర్యంలో దాన్ని ఆ వైపు దాన్ని మొత్తం చదును చేసి యాక్షన్ వేసి అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడంతో కూడా అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ పరిరక్షణ పైన పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కూడా సుప్రీంకోర్టు రంగంలో దిగి దీన్ని విచారించింది. ఒకవైపు రాత్రి బుల్లు జరుగుతున్న అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ క్లియర్ చేసే విషయం పైన, అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితి పైన పూర్తిగా అంచనా వేసి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సిఎస్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ కూడా దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా స్టడీ చేసి ప్రభుత్వానికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్ గా మరింత విచారించడం కోసం ఫర్దర్ గా ఈ కేసును ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ బెంచ్ దీన్ని వాయిదా వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ కంచగచ్చి భూముల విషయానికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించిన విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విక్రయించి డబ్బులు ఒకవైపు వివిధ పథకాలకు మళ్లించడానికి ప్రయత్నం చేసింది. దాంతో అక్కడ ఉన్నటువంటి భూముల విషయంలో, పర్యావరణ పరిరక్షణ విషయంలో, అక్కడ ఉన్నటువంటి జంతుజాలం విషయంలో పెద్ద ఎత్తున నేషనల్ వైడ్ గా పెద్ద ఎత్తున కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వెళ్లి ఇప్పుడు కొనసాగుతుంది. సుప్రీంకోర్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడం కోసం అమికస్ క్యూరీని నియమించి విచారణ కొనసాగించింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.